Hello everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈ రోజు మీరందరూ చూసేసారు thumbnail, సో స్పెషల్ గా ఏం చెప్పనవసరం లేదు. కాకపోతే ఏంటినంటే టూ బ్యూటిఫుల్ థింగ్స్. ఒకటి వచ్చేసేసి అమేజింగ్ పలావ్ అన్నమాట, గుత్తొంకాయ పలావ్. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఆయనకి చాలా ఫేవరెట్. గుత్తొంకాయ ఏ రకంగా చేసినా ఇష్టం కదా నీకు. చాలా రోజులు అయిందమ్మ మనం కుకింగ్ బ్లాగ్ చేసేసి. అవును, చాలా రోజులు వ్లాగ్లు ఎక్కువైపోయాయి. మిస్ అయిపోతున్నాం, మేమే మిస్ అవుతున్నాం వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్. సో ఈసారి నుంచి ప్లీజ్ ఒక మాట మీద ఉందాం, వ్లాగ్స్ తగ్గించి కుకింగ్ ఎక్కువ చేద్దాం. ఓకే, డిఫరెంట్ గా అవసరమైనప్పుడే వ్లాగ్. అంటే ఏమైపోయిందంటే కంటిన్యూస్ గా మమ్మీ వాళ్ళ యానివర్సరీ రావటం, తర్వాత ట్రిప్ కి వెళ్ళడం, దానికి ముందు మా యానివర్సరీ రావటం. అందుకనే మేము బర్త్డే వ్లాగ్ చేయలేదు నా బర్త్డేది. ఎందుకంటే వ్లాగులు ఎక్కువైపోయాయి. అయినా బర్త్డే వ్లాగ్ చేయకూడదని ముందే డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే వీ వాంటెడ్ దట్ టు బి అ ప్రైవేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అన్నిటికంటే ముందు ఫస్ట్ ఈ రోజు చేసే డిష్ ఏంటంటే వంకాయ పులావ్. మీరు ఎలాగో టైటిల్ చూస్తారు కాబట్టి నా ఫేవరెట్ డిష్. కానీ ఆ వంకాయ పులావ్ దేంట్లో వండుతున్నాను? దేంట్లో? మా అమ్మ అత్తగారు ఇచ్చిన గిన్నెలండి ఇవి. అసలు ఆ రోజు క్వాలిటీ చూసారా, ఎంత వెయిట్, అసలు ఎంత అప్పట్లో వేసిన కళాయి అండి ఇది. సో ఈ రోజు కళాయి అంటే నాకు అర్థం కావట్లేదు. కళాయి అంటే లోపల నార్మల్లీ ఇదే కలర్ లో ఉంటది, లోపల కూడా ఇదే కలర్ లో లోపల ఉంటే ఇట్ ఈస్ పాయిజన్. మనం అలా వండి మనం వెంటనే షిఫ్ట్ చేసుకుంటే పర్వాలేదు, కానీ ఉంచకూడదు. అదే ఈ కళాయి అనేది లోపల కోటింగ్ ఉందనుకోండి, దీంట్లో మనం వండి సర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అప్పట్లో వేసిన కళాయి అనమాట ఇది. సో మా అత్తగారు నాకు పెద్ద బిర్యానీ దబరా, తర్వాత ఇలాంటి 2 గిన్నెలు, ఒక ఇత్తడి బిందె ఇచ్చారనమాట. అంటే అందరికీ పంచారు మా ఫ్యామిలీలో. అప్పట్లో ఆస్తులు అవే. పాత కాలంలో ఎలా అయినా సరే ఆ గిన్నెలు అవన్నీ కూడా డిఫరెంట్ అండి. ఇప్పుడు దీనిలో వండబోతుంది మా ఆవిడ. అండ్ నేను మొత్తం ఇత్తడి గిన్నెలు, మట్టి గిన్నెలు, రాచిప్పల్లోకి షిఫ్ట్ అయిపోతున్నానండి. ఏమంటారు, ఐరన్ కడాయిస్. ఎందుకునంటే మనం ఎలాగో మనం తినే ఫుడ్ పెద్ద గొప్ప ఫుడ్ ఏం కాదు. అట్లీస్ట్ వీటిలో అయినా తింటే మనకి కొన్ని టాక్సిన్స్ అయినా మన బాడీలో నుంచి మనం రిలీజ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి వంటలోకి వెళ్ళిపోదాము. వంటలోకి వెళ్ళిపోయే ముందు మా ఏమైతే నేను చెప్పానో గుత్తొంకాయ పులావ్ ఇంతకుముందు నేను టేస్ట్ చేశాను, అదిరిపోతుంది. అసలు నేను ఎప్పుడు మర్చిపోయాను అసలు ఎందుకు చేయట్లేదు నువ్వు ఈ రెసిపీ అని చెప్పి అడిగాను. సడన్ గా గుర్తొచ్చి అడిగాను అనమాట. సో చేస్తానండి మీ అందరి కోసం, వెజిటేరియన్స్ కోసం గుత్తి వంకాయ పులావ్ చేస్తున్నామండి మనము. ఓకేనా? అండ్ ఈ వంకాయ చాలా స్పెషల్. ఎందుకునంటే నేను బర్త్డేకి షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న వంకాయలు అనమాట. మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా 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 నోటిఫికేషన్స్ వస్తాయి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం, పదండి. సో గుత్తి వంకాయ పలావ్కి కావాల్సిన మెయిన్ పదార్థం గుత్తి వంకాయకి వంకాయ అండి. నేను ఇక్కడ ముళ్ళ వంకాయలు తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఏ వంకాయనా తీసుకోవచ్చు. ఒక 10-12 వంకాయలు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసేసి కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు, కావలసినంత కారము, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు. మళ్ళీ ఇత్తడి గిన్నెలో స్టార్ట్ చేసిందండి వంటలు. అన్ని ఇత్తడి గిన్నెలే. ఒక చిన్ని టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఒక 200 ml పెరుగు, కావలసినంత నూనె, కావలసినంత ఉప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర, 2 టొమాటోలు ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి, 2 ఉల్లిపాయలు ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి, 1 ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. అండ్ ఈ పలావ్ వండడానికి బియ్యం. సో ఈ అలాకుతో వచ్చేసేసి 2 అలాకులు బియ్యం వేస్తానండి. ఓకే, ఇది నార్మల్ బియ్యం, అన్న సోనా మసూరి రైస్ వాడుతున్నాను అనమాట. అసలు మామూలుగా గిన్నెలో పెట్టచ్చు, కాకపోతే ఓవర్ యాక్షన్ ఏంటంటే నా దగ్గర బియ్యం డబ్బా ఉందని మీకు చూపించడానికి. సో ఇలాంటి బియ్యం డబ్బా, ఇది 10 కిలోస్ రైస్ వస్తుందండి నా బియ్యం డబ్బా. మీకు కూడా ఇలాంటిది కావాలంటే మహంకాళి మెటల్ మార్ట్ తప్పకుండా ఇటువంటి డబ్బా. ఇంకా మీరు కావాలంటే పెద్ద పెద్దవి కూడా ఆర్డర్ చేసి చేయించుకోవచ్చు. నాకు ప్లేస్ లేదని నేను 10 కిలోలదే తీసుకున్నా.
బాగుంది కదా. సో ఈ రోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ సిల్క్ శారీ ఈజ్ ఫ్రమ్ అనన్యాస్ ఫ్యాషన్ హౌస్. మీ అందరికీ తెలుసు, నేను రెగ్యులర్ ప్రమోట్ చేస్తాను ఎందుకంటే తన దగ్గర శారీస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసేసి మంచి రస్ట్ కలర్ అంటారు చూడండి, అది అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ సిల్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సో అందుకని నేనేం చేశానంటే కొంచెం ఇట్లా ఫ్యాషనబుల్గా ఉంటుందని రఫుల్ బ్లౌజ్ వేసాను. బట్ శారీ క్వాలిటీ యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. స్వాతి, యూ నెవర్ డిసప్పాయింట్ మీ నిజంగా చెప్పాలంటే. సో మీరందరూ కూడా అనన్యాస్ ఫ్యాషన్ హౌస్, మీరు రెగ్యులర్ శారీస్ కొనుక్కోవాలంటే అనన్యాస్ ఫ్యాషన్ హౌస్, ప్రీమియం శారీస్ కొనుక్కోవాలంటే అంటే ప్యూర్ కోటా లేకపోతే పట్టు అలాంటివన్నీ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం డ్రేప్స్ బై అనన్య అన్నది తనది ఇంకొక పేజ్ ఉందన్నమాట. సో ఈ 2 పేజెస్లో కూడా మీరు షాప్ చేయొచ్చు. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఫస్ట్ వచ్చేసేసి కూడా కొనుక్కో. ఫస్ట్ వచ్చేసేసి గిన్నె ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని మసాలాస్ ఫ్రై చేస్తామన్నమాట అండి. ఎందుకునంటే దాన్ని మనము మంచిగా పేస్ట్ చేసుకోవాలి, ముద్దగా తయారు చేసుకోవాలి. ఓకే, సో దానికి ఏమేమి కావాలో చూద్దాం. సో ఫస్ట్ మనం పల్లీలు వేసేద్దాము. చాలా మంది నన్ను అడిగారండి, ఇత్తడి గిన్నెలు మీరు తీసుకుంటున్నారు మీనా గారు, తొందరగా వేడెక్కదు అని చెప్పేసి. దిస్ ఇస్ అ మిత్ అండి. ఇత్తడి గిన్నె చాలా ఫాస్ట్ గా హీట్ ఎక్కుతుంది. అదే మనం ఇత్తడి గిన్నె అండ్ ఐరన్ రెండు చాలా ఫాస్ట్ గా హీట్ ఎక్కుతాయి. అదే మనం మట్టి గిన్నెలు రాచిపల్లో చేస్తే మాత్రం స్లోగా అవుతుంది. సో అట్లాంటిది ఏమి లేదు. సో మీరు చూసినట్టయితే పల్లీలు మంచిగా ఫ్రై అవుతున్నాయండి. నేను ఒక్క చుక్క నూనె కూడా వేయలేదు, ఎందుకంటే తర్వాత వేసుకోవచ్చు మనము. మంచిగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ధనియాలు, జీలకర్ర, మన గరం మసాలాలు అన్నీ వేసేస్తున్నాం. అంటే ఇంకా చెత్తగా లేకుండా పౌడర్లు అన్నీ చేసేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పి మంచిగా మన పల్లీలన్నీ ఫ్రై అయ్యాయండి. నువ్వులు కొంచెం లాస్ట్లో వేస్తా, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి నువ్వులు. చూసారా చిటపట్లాడుతున్నాయి చక్కగా అండ్ భలే ఫ్రేగ్రెన్స్ వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి కొబ్బరి వేసేద్దాం. ఓకే, కొబ్బరి ఎప్పుడు స్టవ్ ఆన్లో పెట్టి వేయొద్దు, మాడిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనము పౌడర్ చేసేసుకుందామండి. ఓకే, వి విల్ ట్రాన్స్ఫర్ ఇట్ ఇంటూ అ మిక్సీ జార్. సో గిన్నెలోనే అలానే ఉంచేయకండి, మాడిపోతాయి. మనకు కావాల్సిన మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. వీటన్నిటిని ఇలాగా మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇది చల్లారిందండి. దీంట్లోకి మనం ఏం చేస్తున్నామంటే పసుపు వేసేస్తున్నాము. కారం కూడా మన బిర్యానీకి మన పలావ్కి సంబంధించినంత కారం వేసుకుందాం. ఫస్ట్ కావాల్సితే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఫస్ట్ పౌడర్ చేద్దాం. సో మంచిగా స్మూత్ పౌడర్ అయిపోయిందండి, చూసారా? అండ్ అరోమా అయితే అద్భుతం అండి, గుమగుమలాడుతుంది మసాలా కదమ్ము, చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి, 1 టీ స్పూన్ చాలు అనేసి అది. తర్వాత ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కట్ చేశాను కదండి కొన్ని, ఒక ఉల్లిపాయని ఆ ఉల్లిపాయ వేసేస్తున్నాను అనమాట. వేసేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఇప్పుడు దీన్ని మంచిగా స్మూత్ పేస్ట్ చేసేయాలి. చూసారా ఎంత స్మూత్ పేస్ట్ అయిపోయిందో. సో మన గుత్తొంకాయ పులావ్కి మెయిన్ బేస్ రెడీ అండి. ఓకే, ఇప్పుడు ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం వంకాయలు అనేది మంచిగా వాష్ చేసేసుకోవాలండి. సో నీట్గా మసాలా అంతా ఇలా తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. అన్ని ఇత్తడే. నాకే జెలసీగా ఉంది, కిచెన్ లో ఇన్ని ఇత్తడి సామాన్లతో వంట చేస్తా. ఇంకా కుక్కర్ కావాలమ్మా నాకు. కుక్కర్ ఒకటి, ఇడ్లీ పాత్ర, కుక్కరు, దోశ పెనము. బాగుంది. ఇత్తడి ఇల్లు కావాలని లేదు. ఇల్లా కష్టమమ్ము, నార్మల్ ఇల్లు కొనుక్కుందాము, ఇత్తడి సామాన్ పెట్టుకుందాం. సో దీంట్లో ఇప్పుడు కావలసినంత ఉప్పు, మన వంకాయలకి కావలసినంత ఉప్పు వేస్తామన్నమాట. వేసేసి కలిపి ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ సరిపోయి ఉంటాయి. అయినా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి కారం తగ్గినట్టు అనిపిస్తే మాత్రం మనం కొద్దిగా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు చూస్తున్నాం.
అదిరిపోయింది. వంకాయల్లో పుచ్చున్నాయా లేదా చెక్ చేసుకొని ఇలాగా ఉప్పు నీళ్ళల్లో వేయాలి. ఎందుకు వేస్తాం ఉప్పు నీళ్ళల్లో? ఎందుకంటే వంకాయ చేతి తిరగకూడదు కాబట్టి, లేకపోతే తొందరగా కారం ఎక్కిపోతుంది, అందుకని ఇలా చేయాలి. సో ఇప్పుడు ఈ మసాలాని మన వంకాయల్లోకి ఇలాగా ఫిల్ చేసేసుకుందామండి. ఓకే, ఇలాగా అన్ని వంకాయల్లోకి ఫిల్ చేసేసుకోవాలి. వంకాయల్లో కూరేసాం. ఓకే, చలో బిర్యానీ ప్రాసెస్ రెడీ. పలావ్ ఈరోజు ఆంటీని తలుచుకుంటూ ఈ వంట చేసుకుంటున్నాను. కదా, అసలు నా వంటలు అంటే ఆవిడకి ఎంత ఇష్టమోనండి. ఎప్పుడు అనేది మిగిలిన చిన్న నెత్తాళ్ళది కూర చేయవా, ఇగురు చేయవా, ఫ్రైడ్ రైస్ చేయవా అని అనేది ఆంటీ. ఆంటీకా చాలానే ఇష్టం ఆకుకూరలు బాగా. సో ఆయిల్ మంచిగా వేసుకోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ గుత్తొంకాయ, సో వీ హ్యావ్ టు పుట్ ఆయిల్. ఓకే, సో ఇప్పుడు నూనె కాగాలండి. కాగే లోపు మనం ఏం చేద్దామంటే ఇదంతా ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం, సో దట్ ఈజీ అయిపోతుంది మనకి వర్క్. సో నూనె కాగిందండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పొడవుగా వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే బియ్యం తీసుకుందాము కడిగి పెట్టుకోవడానికి. 1 2 అళాకులు. సో ఇప్పుడు ఆనియన్స్ మంచిగా హాఫ్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టొమాటోస్ వేసేస్తాం. ఎందుకంటే మంచిగా స్క్వీషీ అవ్వాలి, అంటే మంచిగా మెత్తగా అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఈ మసాలా వేసి అప్పుడు వంకాయలు వేసి ఫ్రై చేస్తాం అనమాట. ఈలోపు మనం ఏం చేద్దాం, బియ్యం కడిగి పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే మంచిగా ఉల్లిపాయలు టొమాటోలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే మన కొత్తిమీర వేసేస్తాను. దీంట్లో మనము పుదీనా వెయ్యం. ఓకే, సో అందుకని కొత్తిమీర మాత్రమే వేస్తాం. నేను వంట చేస్తుంటే ఎలా అనిపిస్తుంది దీంట్లో? షైన్ అవుతున్నాయా? ఇప్పుడు వంకాయలు వేస్తున్నా. అంటే కొంచెం వంకాయలు ఇది అవ్వాలని చెప్పి కొంచెం కలర్ మారితే చాలా ఈజీ అమ్ము. మసాలాలన్నీ రెడీ చేసుకుంటే సరిపోద్ది. వంకాయ పులావ్, గుత్తి వంకాయ పులావ్. అండ్ అన్ని మసాలాలు మొత్తం దీంట్లోకి వేసేస్తున్నా. అమ్ము నేను ఇక మీద నుంచి ఒకటి అందాం అనుకుంటున్నాను అమ్ము. ఇప్పుడు మా చెల్లి ఎప్పుడైనా నాకు గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేకపోతే మా తమ్ముడు ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, అరే అవి ఇవి కొనకండి రా, ఎందుకు వేస్ట్ చేస్తారు, చీరలు గిర్లు పెట్టకండి, ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇతర సామాన్లు ఇవ్వండి. నేను చెప్తా అది కూడా మళ్ళీ వాళ్ళకి తెలియక మా దగ్గర ఉండేయకుంటే కదా, అందుకని నేను చెప్తాను అని చెప్తాను అనమాట. ఏమంటావు? ఐడియా బాగుందా? సారిలాగా మంచిగా కలిపేసుకుంటే అసలు ఎలా ఉన్నాము, అరోమా సూపర్ ఉంది కదా, మంచి స్మెల్ అసలు. అవును, ఎవరన్నారమ్ము వెజిటేరియన్స్ కి బిర్యానీలు లేవు, పలావులు లేవు అనేసి? చాలా ఉన్నాయి. నాన్ వెజ్ అంటే వెజిటేరియన్స్ కి ఎక్కువ, చాలా రెసిపీస్ వెజిటేరియన్. చాలా నేను అనుకుంటాను ఒకసారి సిరీస్ లాగా ఒట్టి వెజిటేరియనే వండాలి మనం. ఒక నెలంతా కార్తీక మాసంలో చేద్దాము కంటిన్యూస్, వారానికి 3 అన్ని వెజ్ రెసిపీస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలాగ అయిపోయింది కదా, చూసావా? కొంచెం కుక్ అవనిద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిపైన ఇలా ఒక మూత పెట్టి కొద్దిగా సిమ్ చేద్దాం. సిమ్ చేస్తే కొంచెం వంకాయలు కొంచెం వాడిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసేసి దానికి కావాల్సిన ఉప్పు కారం అన్నీ వేసుకుందాం. ఓకే, సో దీంట్లో నువ్వులు ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, పల్లీలు ఉంటాయి కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకనే మనం కొంచెం నూనె అనేది ఒక మోతాదు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఒకటి. రెండవది స్టీల్ గిన్నెల్లో వండకండి, ఎందుకంటే అడుగు అంటిపోతుంది. ఒకవేళ అందరిలో ఇత్తడి గిన్నెలు ఉండాలని రూల్ లేదు కదా, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం హెవీగా ఉండే గిన్నె, మనము బిర్యానీ గిన్నె కానివ్వండి, లేకపోతే చేపల గిన్నె కానివ్వండి, అటువంటి గిన్నెల్లో మనం వండుకుంటే, లేదు
లేదు నాన్ స్టిక్ ప్యాన్స్ ఎవరైనా ఉన్నాయనంటే అవైనా హెవీ గేజ్ స్టీల్ ఉంటే పర్లేదు, పల్సటి స్టీల్ అయితే వండకండి. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీరు కావాలి అని అనుకుంటే మన కుక్కర్లో కూడా వండుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది కుక్కర్లో. సేమ్ అంత ప్రాసెస్ ఒకటే. బియ్యం వేసిన తర్వాత మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటాం అలానే సిమ్లో 3 ప్రెషర్లు వస్తే బిర్యానీ అయిపోతుంది. అదే పలావ్. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసినట్టయితే వంకాయలు మంచిగా కొంచెము అలాగా వాడాయి అన్నమాట. అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే మనము 2 అలాకులు బియ్యం తీసుకున్నాం కదా, అంటే 2 కప్పులు, మీరు ఏ మెజర్తో అయినా తీసుకోండి. మంచి కడిగి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఫస్ట్ వేసేసుకొని ఉప్పు కారం చూసుకొని బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు రైస్ వేస్తానమాట. అయితే దీంట్లో నేను ఫస్ట్ ఏంటంటే కొద్దిగా మజ్జిగ కలుపుకున్నానండి, ఎందుకంటే మజ్జిగ కొంచెం ట్యాంగినెస్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. సో దీంట్లో నాకు తెలిసి ఒక 1/2 గ్లాస్ మనకి గ్రేవీ ఆయిల్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా మనకు కౌంట్ అవుతుంది. సో 1 2 దీని తర్వాత ఇప్పుడు మనము వాటర్ వేసుకుంటాం అనమాట. 1కి 2. ఓకేనా? ఎందుకు? మనం నార్మల్ రైస్ వాడుతున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనము వాటర్ మజ్జిగ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, సాల్ట్ సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే, ఉప్పు పట్టదండి, కారం సరిపోయింది. సో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు పర్ఫెక్ట్గా వేసుకోండి, ఎందుకునంటే మళ్ళీ దాని తర్వాత ఉప్పు సరిపోతే బాగోదు. అమ్మో అప్పటి కళాయి అమ్ము, కానీ ఇంకా ఎంత బాగా వేసుంటే అస్సలు నాకు ఇంత కూడా అడుగంటట్లేదు అసలు. ఒక బాయిల్ రానివ్వాలండి, హైలోనే ఉంచుకోండి, బాయిల్ రానివ్వండి. ఆ తర్వాత మనము రైస్ యాడ్ చేసుకుందాం. వద్దు తక్కర్లేదు, ఇలాగ ఓపెన్ గానే అది బాయిల్ అవుతుంది. ఆ తర్వాత రైస్ వేసుకుందాం. సో మంచిగా ఇట్లా చూసారు కదండి, చక్కగా తెరులుతుంది. ఇప్పుడు మనము రైస్ వేసేద్దాము. కానీ ఇంకొక విషయం చెప్పనా అండి, ఈ రోజుటి వరకు ఈ పలావ్ని నేను మామూలు గిన్నెలో వండాను, కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇత్తడి గిన్నెలో వండుతున్నాను. బంగారపు గిన్నెలో బంగారం లాంటి గుత్తొంకాయ పలావ్ చేస్తే ఆహాహాహా మామూలుగా ఉండదు కదా. ఇన్నిసార్లు చెప్తున్నాను, కుక్కర్ ఎప్పుడు కొనిస్తావో? కొనిస్తానమ్మా, కొనిస్తాను. ఫస్ట్ నా ఫ్రెండ్ అడగని కుక్కర్ వచ్చిందో ఉందా లేదా. ఓకే, కనీసం ఒక 3 లీటర్లు 5 లీటర్లు అయినా ఉండాలబ్బా. మరి 1 లీటర్ 2 లీటర్లు ఏం బాగుంటుంది, బాగోదు. సరే అడుగుతా. ఓకేనా? వచ్చిందేమో అడగండి, అడిగితే ఆర్డర్ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసేసి మనము బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము సిమ్ చేసేసి మూత పెట్టేసేస్తాం అనమాట. మూత పెట్టేస్తే సేమ్ 10-15 నిమిషాల్లో మంచిగా మనకి మన పలావ్ అనేది, గుత్తి వంకాయ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం పెరుగు పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, నెక్స్ట్ లెవెల్. నా భూతో నా భవిష్యత్ అంతే. సో మంచిగా పొంగొస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ చేసేయండి. ఒక 10 మినిట్స్ చూసుకుంటూ ఉండండి. 10 to 12 మినిట్స్ పడుతుందండి మనకి రైస్ అనేది కుక్ అవ్వడానికి. సో అందుకని చూసుకుంటూ ఉండండి. ఓకేనా? ఒకవేళ లైట్ వెజిల్ అయితే అప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ వెజిల్ పల్సటిది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఒక పెనం పెట్టండి. పెనం పెట్టి అప్పుడు ఈ గిన్నె పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రొటెక్షన్ అవుతుంది, మనకి కింద అడుగు అనేది అంటదు. పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ హైలో పెట్టి తవ్వ వేడెక్కిన వెంటనే సిమ్ చేసేయండి. అసలు ఏమన్నా వంకాయ పులావ్, గుత్తి వంకాయ పులావ్ తిందామా? తిందాం. రెడీయా? రెడీ. ఓకే, ప్లేట్లు వేసేస్తాం. సో వేడి వేడి గుత్తి వంకాయ బిర్యానీ పొగలు అలాగా వస్తున్నాయండి. అండ్ కొంచెం పెరుగు పచ్చడి చేశాను అనమాట, మా ఆయనకి ఇష్టమని చెప్పేసేసి. గుత్తి వంకాయ పులావ్ ఇలా తినాలని నాకు, కానీ వేడింది చాలా. ఏంటి ఎంత బాగుందంటే, కదా నిజంగా వెజిటేరియన్స్ ఇది పండుగ ఏమో అంతేంటో. అసలు వెజిటేరియన్స్ నిజంగా అది
పులావ్ అసలు తినండి, వంకాయ పులావ్. గుత్తి వంకాయ అయితే అదిరిపోయిందండి అసలు. సో మీరు కూడా వెన్నలాగా ఉంది. అండ్ ఆ మసాలా టేస్ట్, గుత్తి వంకాయ లోపలికి అంతా వెళ్ళి చాలా బాగుంది అసలు. వెరీ నైస్. ఇందుకు కారణంగా మా ఆవిడకి ఒక చిన్న గిఫ్ట్. ఏంటో జస్ట్ ముద్దు, అంత టేస్టీగా ఉంది. మిస్ చేయకుండా మీరు కూడా ఈ గుత్తి వంకాయ పులావ్ చేసుకుని తిని ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. అది నిజంగా చెప్తున్నానండి, ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ బంగారు తల్లి. కమ్మగా ఉంటుందండి, అస్సలు మీకు ఎక్కడ కూడా అనిపించదు అనమాట. స్పైస్ లెవెల్స్ చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మా గుత్తొంకాయ పలావ్ని ట్రై చేసి ఎలా ఉందో మాకు మెసేజెస్ ద్వారా తెలియచేయండి. అండ్ అవును, అండ్ మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై, లాట్స్ ఆఫ్ లవ్, బై బై. సో గెటప్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఎక్కడున్నాను అనేసి. రాధమ్మ కూతురు లొకేషన్లో 1 లాస్ట్ ఫేర్వెల్ టు ద సీరియల్.